ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే సంకల్పం చేశారో దాన్ని వెంటనే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు దీక్ష తీసుకొని కార్యక్రమాన్ని ఈ రోజున మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. వారి ప్రాంగణంలోకి వచ్చారు, చిరునవ్వులతో స్వాగతం పలుకుతున్నారు. వారి చిరునవ్వులతో అందరికీ కూడా అభివాదం తెలియజేస్తున్నారు. వారికి దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన స్వాగతం సుస్వాగతం. అర్చక స్వాములు, వేద పండితులు, పురోహితులు అందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంగణానికి విచ్చేసి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్ష చేయడానికి విచ్చేశారు. మంగళ వాయిద్యాల మధ్య, వేద పండితుల యొక్క మంత్రోచ్చారణల మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వేద పండితులకు, ఋత్విక్కులకు అభివాదం తెలియజేస్తూ చక్కటి చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని సాదరంగా నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ధర్మో రక్షతి రక్షితః. ధర్మంని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఈ ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎలాంటి నిష్టం ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల మనుగడను తీర్చిదిద్దడానికి, ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎలాంటి అవతారాలు మనకి ఆ అవతారాల ద్వారా ఎలాంటి జ్ఞానాన్ని అందించారో అది ఈరోజు యజ్ఞ సంకల్ప దీక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. 4 యాగశాలలను ముఖ్యమంత్రి గారు సందర్శిస్తున్నారు. వైఖానసం, పాంచరాత్రం, వైదిక స్మార్తం, శైవం 4 యాగశాలలను సందర్శించి అలాగే ఋత్విక్కులు చేయబోయేటువంటి రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఋత్విక్కులు, వేద పండితులు చేయబోతున్నటువంటి ఈ యాగం, ఈ హోమాన్ని ముఖ్యమంత్రి గారు దగ్గరుండి వారందరికీ అభివాదం చేస్తూ ఒక్కొక్క యాగశాలను సందర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. గౌరవ యువ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి యాగశాలలో ప్రవేశించారు. అక్కడ ఆ యాగశాలని ప్రారంభించిన అనంతరం 2వ యాగశాలలోకి వచ్చి అక్కడి నుంచి 3వ యాగశాల, 3వ యాగశాల నుంచి 4వ యాగశాల ఇవన్నీ కూడా సందర్శించి అక్కడ ఆ యొక్క కార్యక్రమాలను ప్రారంభించే అనంతరం మన దేవాదాయ శాఖ గోశాల నుంచి వచ్చినటువంటి కపిల గోవుని ఆ యొక్క గోవుకి పూజ చేసి అనంతరం ఈ యొక్క యజ్ఞ సంకల్ప వేదిక పైకి వచ్చి అక్కడ వేద పండితుల ఆశీర్వచనం అది వారు పొందుతారు. వారితో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, అలాగే దేవాదాయ శాఖ శ్రీరాము సత్యనారాయణ గారు, ఇతర అధికారులు అందరూ కూడా వారిని మన జిల్లా కలెక్టర్ గారు, ఐ&పిఆర్ కమిషనర్ గారు ఇత్యాది ఎంతో మంది అధికారులు వారికి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వారు అన్ని కూడా చూపిస్తున్నారు. అలాగే ఋత్విక్కులందరూ వారికి అభివాదం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి గారు అభివాదం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క యాగశాలను సందర్శిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మాచిలు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రాము సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారు, అలాగే ఇతర అధికార ప్రతినిధులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి, మా కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారితో పాటు మా పూర్వపు కమిషనర్ గారు, ధార్మిక పరిషత్ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు డాక్టర్ అజయ్ కల్లం ఐఏఎస్ గారు కూడా వారిని ఫాలో అవుతున్నారు. అంతా కూడా ఆ యొక్క యజ్ఞ మహోత్సవం చేసి నిర్వహించేటువంటి ఆ యొక్క వేదికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఋత్వికులకి అందరికి కూడా అభివాదాలు తెలియజేస్తూ
ఆ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు ఆ యొక్క యజ్ఞశాలలో ప్రవేశిస్తున్నారు. అనంతరం ఆయన గోశాలకి వచ్చి అక్కడ గోపూజ చేసుకుని యజ్ఞ సంకల్ప వేదికకు వస్తారు. దేవదయ ధర్మదయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమంలో వైఖానసం, పాంచరాత్రం, వైదిక స్మార్తం, శైవం 4 యాగశాలలను దగ్గరుండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఋత్విక్కులకు, వేద పండితులకు అభివాదం చేస్తూ ఉన్నారు. వీరంతా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం చేయబోతున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక మహాయజ్ఞం. ఆ మహాయజ్ఞం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గోపూజ అనంతరం యజ్ఞ సంకల్ప వేదిక వద్దకు వచ్చేసి యజ్ఞ సంకల్ప వేదిక మీద కార్యక్రమం ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మనమంతా వీక్షిస్తున్నాం లైవ్ లో. ముఖ్యమంత్రి గారు ప్రతి యాగాన్ని ఎలా పరిశీలిస్తున్నారో అలాగే గోశాల వద్దకు చేరుకున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మదాయ శాఖ మార్చీలు కొట్టు సత్యనారాయణ గారు, అలాగే దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారు, స్థానాచార్య విష్ణుపొట్ల శివప్రసాద్ శర్మ గారు, కలెక్టర్ ఢిల్లీరావు గారు, గౌరవ మంత్రి వర్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు అందరూ గోపూజలో పాల్గొంటున్నారు. గోమాతకి హారతిని అందజేస్తున్నారు. అక్కడ కపిల గోవు ఉంది. ఆ కపిల గోవుకు దగ్గరుండి సగౌరవంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి రాష్ట్ర ప్రజలందరూ, ఇదే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు ఈనాటి యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం చేపట్టబోతూ గోపూజలో పాల్గొంటూ హారతిని అందజేస్తున్నారు కపిల గోవుకు. గోమాతకు దానము ఇస్తూ ముఖ్యమంత్రి గారు మరి దేవతారాధన చేస్తున్నారు. దాన్నంతా మనం వీక్షించాం. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గోదానం చేయబోతున్నారు. గోవుకి దానం వేస్తూ ఉన్నారు. దానంతా వీక్షిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరి తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపడుతున్నటువంటి ఒక అద్వితీయ కార్యక్రమం. ఇదంతా మనం లైవ్ లో వీక్షిస్తూ ఉన్నాం. పూర్వజన్మ సుకృతంగా మనమంతా భావిస్తున్నాం. ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చిన అశేష జనానికి కూడా శుభాభినందనలు. మంగళ వాయిద్యాల మధ్య, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యజ్ఞ సంకల్ప దీక్ష ప్రాంగణానికి చేరుకోబోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్షతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చిలు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ గారు, గౌరవ మంత్రి వర్యులు కలెక్టర్ ఢిల్లీరావు గారు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ గారు, అజయ్ కల్లాం గారు, ఇతర అధికార ప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమానికి యజ్ఞ సంకల్ప దీక్ష చేపట్టబోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు వారికి స్వాగతం. ఇదే మా శుభ స్వాగతం. స్వాగతం, సుస్వాగతం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మం హేవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః, తస్మాత్ ధర్మో న హతవ్యో, మానో ధర్మ హతో వదీత. ధర్మం మనల్ని కాపాడితే
అంటే ధర్మంని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ప్రతి విషయంలో ధర్మంని ఆచరించాలి. అప్పుడే మనమంతా ఆనందంతో ఉంటాం, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతాం. ఇదే సంకల్పంతో యజ్ఞ సంకల్ప దీక్షను వేదిక వద్దకు విచ్చేసి ప్రారంభోత్సవం చేయబోతున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక కఠోర దీక్షతో 15 రోజుల పాటు ఈ యాగశాలలో ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వేద పండితులు, ఋత్విక్కులు, అనేక మంది బ్రాహ్మణులు యాగశాలలో అలాగే గోపూజలో ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు. వారందరికీ హృదయపూర్వక నమస్సులు. మనమంతా వీక్షిస్తున్నాం. గోపూజ చేస్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మాచిలు కొట్టు సత్యనారాయణ గారు, కమిషనర్ సత్యనారాయణ గారు హారతిని అందజేశారు కపిల గోవుకు. గోపూజ చేసిన అనంతరం ఇక యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టడానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమానికి యజ్ఞ సంకల్ప దీక్ష చేపట్టబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. విచ్చేశారు యజ్ఞ సంకల్ప వేదిక వద్దకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్షతో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు, తిరుపతి శ్రీ శక్తి పీఠాధిపతులు మంత్ర మహేశ్వరులు శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామి వారిని వారి యొక్క ఆశీస్సులు తీసుకుని మహాలక్ష్మి అమ్మవారి వద్దకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేరుకున్నారు. అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వ విరమ్య గోపాయ రసమన్నమిహాయుషే అదధ్యాయోసేతనా అవిషన్నప్యజంగృణా సర్గస్య వసమ్య గోపాయ త్రిబాధోయ చతుష్పదః అష్టాశవాశ్చ యహాగ్నే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అఖండ దీపం మమ పశోగస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశా శుభ్రాజ్యోతిష్య దేవానాం తేజస్సు సతప్రభః ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగుష్యతాం. అఖండ దీపారాధనలో అఖండ దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారితో దేవాదాయ శాఖ ఓం బుద్ధి సజాత వేదో భగ్నం నిరుతి మమ
पदोगस्य मह्यमावह जीवनं च दिशो दिशाम् साध्यं द्रवर्ति संयुक्तं वह्निनायोजितं प्रियम् गृहाणमङ्गलं देवं त्रैलोक्यदिमिरामः भक्त्या देवं प्रयच्छामि देवाय परमात्मने त्राह्यमान् नरकात् घोरा दिव्यज्योतिर्नमोऽस्तु ते ॐ शुभमस्तु आचम्यात् केशवाय स्वाहा नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा गोविन्दा विष्णु मधुसूदना त्रिविक्रमा वामना श्रीधरा ऋषिकेश पद्मनाभा दामोदरा शङ्कर्षण वासुदेवा प्रद्युम्नानुरुद्धा पुरुषोत्तम अधोक्षजनारसंवच्युत जनार्दन उपेन्द्रारे श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः प्रणवस्य परब्रह्म परमात्मा देवी गायत्री चन्दः प्राणायामे विनियोगः ॐ दवः ॐ सज्ञो ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ऋतं ब्रह्म भूर्भुवः शुभरोम् वर्तमानस्याद्य ब्रह्मणा द्वितीयपरार्धे श्वेतपरार्धे वैवस्वतमन्वन्तस्मिन् वर्तमानो हारुचान्द्रमानेन शोभकृत्नाम संवत्सरे उत्तरायण वसन्तऋतौ वैशाखमासे कृष्णपक्षे सप्तम्यां वासरः भृगुवासरे उपवासरे मनक्यत्रे शुभयोगे शुभकरणया मङ्गलविशेषनिष्ठायां शुभजितौ श्रीमान्तिमतः अस्य यजमानस्य कुम्भालगोत्रोद्भवस्य आरुद्रानक्षत्रजातस्य वैएस् जगन्मोहन रेड्डी नामधेयस्य धर्मपत्नी रोहिणी नामदेवस्य रोहिणी नाम नक्षत्रनाम जातस्य भारतनामदेवत्याः अस्य यजमानस्य कुमारी पुनर्वसु नक्षत्रजातवती हर्षीणामदेवत्याः कुमारस्य विशाखा नक्षत्रजातस्य हर्षनामधेयस्य అయ్యా अस्माकं చెప్పండి చెప్పండి ఇందాకట్లా పెట్టుకోండి సార్ ఇందాకట్లా పెట్టుకోండి अस्माकं చెప్పండి अस्माकं సహ కుటుంబానాం రాష్ట్ర పరిపాలన సర్వేషాం समस्त भक्तजनानां प्रजानां सर्वेषां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम परिपालित आंध्र राष्ट्र प्रजानां व्यवहारेषु सर्वत्र प्रतिबंधन निवृत्ति द्वारा सर्वत्र सानुकूल्यता सिद्ध्यर्थं मम समस्त शत्रूणां दूरतः फलायन सिद्धि द्वारा सर्वत्र न्यायस्थानेषु सर्वत्र व्यवहारेषु सर्वत्र सानुकूल्यता सिद्धि द्वारा समस्त मंगल वाप्त्यर्थं श्री राजश्यामल मातंगेश्वर देवता अनुग्रह सिद्ध्यर्थं श्री चंडीपरांबिका संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं श्री सुदर्शन सहित महालक्ष्मी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं मदीय सर्वत्र पुरुषार्थेषु ये ये प्रतिकूल कारिणः तेषां प्रातिकूल्य निवृत्ति द्वारा स्वानुकूल
పర్యత్తేన పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకీయ సర్వదృష్ట గ్రహ సర్వ మమ నిర్వృత్తి పూర్వక స్వకృత్య బలవృద్ధి అర్థం చండీ రుద్ర పూర్వక రాజశ్యామల మహామంత్ర దేవత సహిత సుదర్శన స్వరూపి శ్రీ మహావిష్ణు సహిత శ్రీ మహాలక్ష్మి మహాయాగ ఆఖ్యే కర్మణి స్వర్ణ మహాలక్ష్మి దేవ్యాః అనుగ్రహ ప్రసాదేన పంచామృత స్నపన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యజ్ఞ సంకల్ప దీక్షను చేపట్టారు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీన్మనభగామినీ యస్యాం హిరణ్యం ప్రబోధం గాబోధాస్యోస్వా విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన పరేర్పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వే ఆచార్యే సకృదాయాస్తు మంగళం. గోవింద. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బంగారు లక్ష్మి విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి హారతిని అందజేశారు. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం. సర్వస్తోమాదిరాత్రవత్తమహద్భవతి సర్వస్యాత్మే సర్వస్య సిద్ధే సర్వమేవ తేనాప్నోతి. యజ్ఞ సంకల్ప శతంజీవతరతో వర్ధమానేత్యమేకమనో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుదయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. తదాస్తు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడం కోసం, పాడి పంట అభివృద్ధి కొరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి అక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి అమ్మవారికి హారతులిచ్చి రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడమని వారు కోరారు. వారి అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో వారికి ఆశీస్సులు అందజేశారు.
వారిని వేదిక మీదకు తోడుకెళ్లినటువంటి ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ శ్రీరాము సత్యనారాయణ ఐఏఎస్ అధికారి, ఇతర అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. కుర్తాళం పీఠాధిపతి పెద్దలు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు వారి ఆశీర్వచనం అందజేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క దివ్య ఆశీస్సులు అందుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అలాగే వారిచే పట్టు వస్త్రాలు శ్రీ శక్తి పీఠాధీశ్వరులు మంత్ర మహేశ్వరులు శ్రీ 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 రమ్యానంద భక్తి మహాస్వామిని గారు పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారితో పాటు ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మాజీలు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ గారు. వారి యొక్క దివ్య ఆశీస్సులు అందుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞ సంకల్ప దీక్షను చేపట్టి తిరిగి వస్తున్నారు. సంకల్ప వేదిక నుండి ఇక్కడ వేద పండితులు ఉన్నటువంటి వేదిక దగ్గరికి మన ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారు. వారికి ఇక్కడ కూడా ఆశీర్వచనాలు, వేద పండితుల ఆశీర్వచనాలు అందజేస్తారు. వారి ఆశీస్సులు అందుకోవడానికి కూడా మన యజ్ఞ సంకల్ప నేత, మన యువ ముఖ్యమంత్రి వారిని ఆశీర్వదిస్తున్నారు. వేద పండితులచే ఆశీస్సులు అందుకుంటున్నారు. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం యజ్ఞ సంకల్ప దీక్ష చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వేద పండితుల యొక్క దివ్య ఆశీస్సులు అందుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కొరకు, రాష్ట్రం సర్వత్రా అభివృద్ధి చెందడం కోసం ఒక మహాసంకల్పాన్ని చేసి నేడు ఇక్కడ ఈ యొక్క అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని బయలుదేరారు మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని చేపట్టి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని వీక్షించి తరించడానికి విచ్చేసిన సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులకి, అధికారులకి, ప్రభుత్వ వివిధ శాఖ మాత్యులకు, శాసనసభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. చాలా చక్కగా, వైభవపేతంగా, సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన పవిత్రమైనటువంటి యాగశాలలో ఈ రోజున అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞ మహోత్సవం ప్రారంభం జరిగిపోయింది. ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని వీక్షించండి, తరించండి. మరి ప్రత్యక్షంగా యజ్ఞ మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేసినటువంటి భక్తులు మరి తిలకిస్తూ ఉంటే ఈ యొక్క భక్తి ఛానల్
భక్తులకి జరగకుండా చూసేదానికి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని దేవాదాయ శాఖ అలాగే మరి ఇతర శాఖలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సహకరిస్తున్నారు. ఐ&పిఆర్, మున్సిపల్ శాఖ వారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వారు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని అందరూ వీక్షించడానికి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో సమిధులైన ప్రతి ఒక్కరు కూడా యజ్ఞ ఫలం దక్కుతుంది. అందరూ కూడా